ఇవాళ మనతోటి 5 to 5 విత్ షాద్నగర్ నియోజకవర్గం బీజేపీ యువ నాయకుడు ప్రశాంత్ ముదిరాజ్ అన్న గారు ఉన్నారు. మీలోన నాకు 2 రంగులు కనిపిస్తున్నాయి, ఒకటి నీలి కలరు, ఇంకోటి కాషాయం కలర్. అది ఓకే, అసలు మీరు పార్టీ మారడం జరిగింది, కానీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు అసలు ఏమైపోవాలి? నేను ఆయన నమ్ముకొని రావటం వల్ల నేను కూడా ఒక రకంగా అసలు ఈ బీజేపీ సిద్ధాంతాలు వేరు. ఈ యాంటీ సిద్ధాంతాలు ఉన్నటువంటి బీజేపీకి మీరు ఎందుకు వెళ్ళడం జరిగింది? అంటే నేను ఒక 10-12 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఈ పథకాల పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ముందు రానున్న ఒక 4 సంవత్సరాలు ఛాయిస్ ఉంది కదా, ఆ 4 సంవత్సరాల లోపు పూర్తిగా చేస్తారేమో. ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. దానిపైన తెలంగాణకు ఏం సాధించారంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుందంటే ఏం చేయలేదు, గుండుస్తున్నా అంటారు, అది వాస్తవం కాదంటారు. క్లారిటీ ఉంది. ఈ బడ్జెట్ కేటాయించినప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఇంత కేటాయించడము, లేకపోతే మహబూబ్నగర్ జిల్లాకి ఇంత కేటాయించడము, వికారాబాద్ జిల్లాకి ఇంత కేటాయించడం అని చెప్పిరా? అంటే ఇప్పుడు ఈ షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో వర్గపోరు నడుస్తుంది అంటానంటే దానిపైన మీ అభిప్రాయం? బీజేపీలో వర్గపోరే లేదు అంటున్నారు కదా మీరు. ఒకవేళ వర్గపోరే ఉంటే మీరు అసలు ఎవరి వర్గం? పీవీఆర్ గారి వర్గమా, శ్రీవర్ధన్ రెడ్డి గారి వర్గమా, అందే బాబాయ్ గారి వర్గం? ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇవి రావడం జరిగింది. ఈ ఎలక్షన్లో మీరు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? అసలు మీరు ఒక బీసీ బిడ్డ కాబట్టి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. బీసీలు బహిరంగ సభలు పెట్టి మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది అంట అని చెప్పడం జరుగుతుంది. దాని పట్ల మీరేమంటారు? కానీ బీసీ కులగన్న జరిగినప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన ప్రజెంటేషన్ ఇట్లా చేస్తారు. అంటే బీసీలు గతిలేరా ఆ పార్టీలో? ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గారు బీసీల కోసం పోరాడుతున్నాడు, అది వాస్తవం అంటారు? ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలంతా మేల్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆయన సొంత పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు కులగన్న మీద కొట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది, దానిపైన మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగా. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు?